Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్ గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ అక్కలకోట సమర్థ దేహత్యాగము. మోరీశ్వరరావు జోషిని అనుగ్రహించి తన పాదుకలు ఇచ్చారు. అబాజీ బువ్వ రామదాసి తాను గొప్ప పండితుడుననే అహంకారంతో ఉండగా అతని అహంకారాన్ని తొలగించారు. అలంది శ్రీ నృసింహ సరస్వతి యోగ సాధనలో కుండలిని ద్వారా ఆజ్ఞాచక్రాన్ని తెరిపించి యోగ సాధన కలిగించారు. అతని చేత సిద్ధుల ద్వారా నేర్చిన తాంత్రిక విద్యలను స్వామి మాన్పించారు. అప్పట్లో స్వామిని దర్శించిన వారిలో ఆర్తులు, కామ్యార్థులు, జిజ్ఞాసువులు, యోగ సాధకులు, భక్తులు ఉన్నారు. స్వామి అనుగ్రహంతో సీతారాం బువ్వ యోగి అయ్యాడు. రామానంద బీడ్కర్ను తన తిట్లతో స్వామివారు అనుగ్రహించారు. 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చిన అతనిని మామిడికాయ పండుతున్నది అని, అతని సాధన సరిగా ఉన్నదనే సంకేతాన్ని ఇచ్చారు. మరుసటి సంవత్సరం వచ్చినప్పుడు అతను స్వామి పాదసేవ చేస్తూ కూర్చున్నాడు. స్వామి నిద్రలోకి వెళ్ళారు. ఎంతో ప్రొద్దుపోయింది. స్వామి లేచి అతని చెంప మీద కొట్టి పొమ్మన్నారు. అలా కొట్టినందువలన అతడు తన్మయత్వం పొందాడు. మరుసటి సంవత్సరంలో స్వామి కోరినట్లు స్వామి సమక్షంలో భిక్ష చేశాడు. బంగారం చేసే విద్యను ఉపయోగించను అను మాట ఇవ్వమన్నారు స్వామి. తర్వాత నీవు ఇక్కడికి రానవసరం లేదని నర్మదా నది ప్రదక్షిణం చెయ్యమని స్వామి చెప్పారు. ఈ బీడ్కరు తన ప్రదక్షిణలో మహేశ్వర్ అనే చోట ఉండగా సమర్థుల వారి నిర్యాణ వార్త విని అక్కలకోట బయలుదేరాడు. కానీ స్వామి అతనికి స్వప్నంలో కనిపించి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నాకు మరణం లేదు, సజీవంగానే ఉన్నాను, నా భక్తులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను, ప్రదక్షిణము మానవద్దు, నా ఆశీస్సులే కాక నదీమ తల్లి ఆశీస్సులు కూడా నీకు ఉన్నాయి అని అతనికి మనస్థిమితం కలిగించారు. వీరు బాబా సహస్రబుద్ధే, బాబా మహారాజ్ పేరుతో ప్రసిద్ధి చెందినవారు. ఆనందనాథ్ అనే వానికి ఒక చెరువు వద్ద మర్రి చెట్టుపై స్వామి దర్శనమిచ్చారు. అతను అక్కలకోట వచ్చి 6 సంవత్సరములు స్వామి సేవలో ఉన్నాడు. అతని శ్రద్ధాభక్తులకు సంతసించి తన నోటి నుండి 2 పాదుకలను తీసి అతనికిచ్చారు స్వామి. స్వామీజీ పాదుకలను ధావడే మఠంలో ప్రతిష్ఠించారు. ఈయన ఆనందనాథ మహారాజ్ అను పేరుతో ప్రసిద్ధి చెందాడు. రామచంద్ర వెంకటేశ బరాడ్కర్ తాతా మహారాజ్ నిత్యము శివుణ్ణి సేవించేవాడు. ఒకరోజు అతనికి శివుడు స్వప్నంలో కనిపించి, నేను అక్కలకోటలో సశరీరుడనై స్వామీజీ రూపంలో ఉన్నాను, నీవు అక్కలకోట వెళ్ళి ఆయన దర్శనం చేసుకో అని చెప్పాడు. అతను అక్కలకోట వచ్చి సమర్థుల వారిని దర్శించి జరిగింది చెప్పాడు. స్వామి స్థానంలో పరమశివుడు సాక్షాత్కరించాడు. తరువాత విష్ణువుగాను, అటు తరువాత బ్రహ్మగాను త్రిమూర్తి రూపమున దర్శనమిచ్చారు. తరువాత స్వామి సామాన్య రూపంలో దర్శనమిచ్చారు. స్వామి అతనిని తన చేతితో తాకాడు. వెంటనే అతను సమాధి లాంటి స్థితిలోకి వెళ్ళాడు. మహిమలు సిద్ధులు పొంది తాతా మహారాజుగా పిలువబడ్డాడు. సముద్రంలో చేపలు పట్టి అమ్ముకునే లక్ష్మణ్ స్వామిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను చేపల వేటలో ఉండగా తుఫాను వచ్చింది. రక్షింపమని అతను స్వామిని వేడుకున్నాడు. అప్పుడు స్వామి రాజప్రసాదంలో చదరంగం ఆడుతున్నాడు. అయ్యో లక్ష్మణ్ నీటిలో మునిగిపోతున్నాడు అని చేతులు కిందికి వంచి ఎవరినో పైకి లాగుతున్నట్లు చేశారు. వారి చేతులు నీటితో తడిసిపోయాయి. ఆ విధంగా లక్ష్మణ్ని కాపాడారు. తర్వాత లక్ష్మణ్ స్వామి సేవలో ఉండి ఆనందభారతి పేరున పిలువబడ్డాడు. ఇట్లే రత్నగిరిలో హరిబావు అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. ఇతనిని ఉద్యోగ విరమణ చేయమన్నారు, కానీ వెంటనే చెయ్యలేదు. కొన్నాళ్లకి విరక్తి కలిగి వెండి పాదుకలు చేయించుకుని స్వామి దగ్గరకు వచ్చాడు. స్వామీజీ ఆ పాదుకలు కొన్నాళ్ళు ధరించి తిరిగి అతనికిస్తూ, అవి
తన ఆత్మశక్తికి ప్రతీకలు అని వాటిని బొంబాయిలో సముద్రపు ఒడ్డున స్థాపించి దైవ సాధన చెయ్యమని చెప్పి ఆప్యాయతగా ఒళ్ళంతా నిమిరారు. తరువాత కౌపీనాది వస్త్రాలు ఇచ్చారు. అటు తరువాత అతను ఆశ్రమ స్వీకారం చేశాడు. పాదుకలతో బొంబాయి చేరాడు. స్వామి వీరిని బిడ్డ అని పిలుచుట చేత ఆయనకు స్వామిసుతుడని పేరొచ్చింది. కొన్ని సంవత్సరములు గడిచిన తరువాత స్వామి అతనితో, నేను త్వరలో వెళ్ళిపోతాను, నా కార్యక్రమాలన్నీ నీవు కొనసాగించాలని చెప్పారు. తన గురువు లేకుండా తాను జీవించలేననే దుఃఖంతో బొంబాయి వెళ్ళి ఆ దిగులుతో అనారోగ్యవంతుడయ్యాడు. స్వామి అతనిని అక్కలకోట తిరిగి రమ్మని కబురు చేసినా అతను రాలేదు. స్వామికి కోపం వచ్చి, ఎంత మూర్ఖుడు, ఆడదానిలా విలపిస్తున్నాడు, వాని ఇల్లు ధ్వంసం చేసి వానిని తుపాకీతో పేల్చేస్తా అని అరిచారు. గురువట్లు నిరాకరించినందువలన స్వామి కన్నా ముందే స్వామిసుత యోగ సమాధి చెందాడు. స్వామిసుత యోగ సమాధి చెందినప్పుడు శోకిస్తున్న అతని తల్లితో స్వామి, నీవు దుఃఖించవద్దు, అతను నాకు కూడా కొడుకు లాంటివాడే, నాలోనే నీ కొడుకును చూసుకో, అతను లేని లోటును నేను తీరుస్తా, అతనికి సద్గతి లభించేందుకు ఏర్పాటు చేశాను అని ఆమెను ఓదార్చారు. స్వామిసుత సమాధి చెందేటప్పటికీ అతని తమ్ముడు దాదాకు 8 సంవత్సరాలు. అతన్ని మఠాధిపతిగా నియమించాలని స్వామి అనుకున్నారు. అతన్ని దగ్గరకు చేర్చుకుని ఒళ్ళంతా స్వామి నిమిరారు. నానాసాహెబ్ కేంజ్కర్ అనునతని దాదాను బొంబాయి తీసుకువెళ్ళి స్వామిసుత మఠానికి అధిపతిగా చేయమని స్వామి చెప్పి దానికి అవసరమైన దండము, ఛాతి, రుద్రాక్షమాలను ఇచ్చారు. కానీ దాదా ఏడ్చి తిరిగి వచ్చాడు. స్వామి తన ఆలోచన వదిలిపెట్టలేదు. స్వామి కోపముతో వ్యాఘ్రాసనముపై ఆ బాలుడిని నిలబెట్టి పూలమాల అతని మెడలో వేశారు. పాదుకులను తలపై పెట్టమని ఆజ్ఞాపించారు. శిష్యులు అలానే చేశారు. స్వామి దాదా దగ్గరకు వెళ్ళి నెమలి ఈకతో విసిరారు. మఠాధిపతిని చేసి దాదాకు సచ్చిదానంద కుమార్ అని పేరు పెట్టారు. స్వామి బాలుణ్ణి తన ఒళ్ళోకి తీసుకుని ప్రేమతో, కాకుభాయి నీ తల్లి అని అనుకుంటున్నావా? అది నీ భ్రమ. ఇంతకు ముందు నీవెన్ని జన్మలెత్తావో, నీకెంతమంది తల్లులు తండ్రులయ్యారో. ఈ చుట్టరికాలు అనిత్యము. సృష్టి అందరికీ తల్లి జగజ్జననియే. ఆమెయే నీ తల్లి, తండ్రి, సర్వస్వము. ఆమెను సేవించి ఆమెను చేరుకునే ప్రయత్నం చెయ్యి. క్షణికమైన ప్రాపంచిక బంధాలకు లోనుగాకు. శాశ్వతమైన ఆత్మతత్వము తెలుసుకునేందుకు కృషి చెయ్యి అని చెప్పారు. స్వామిసుత కుమార్తె సిద్ధాబాయి. ఆమె స్వామి భక్తురాలు. స్వామి సేవలో కొంతకాలం గడిపింది. స్వామి ఆజ్ఞ ప్రకారము కామాఠిపురంలోని మఠాన్ని చెంబూరుకు సిద్ధిబాయి మార్చి అచట స్వామి పాదుకలు స్థాపించింది. ఇచట దత్త జయంతి, స్వామి ముఖ్య తిథి బాగా జరుగుతాయి. తరువాత గోండావాలేకర్ మహారాజ్, నానారేఖ జోషి, సయ్యదు, బాపు కులకర్ణి, సుందరాం, సుందరేజీ షావుకారు స్వామి అనుగ్రహాన్ని పొందారు. సుందరాంకు స్వామివారు తమ పాదుకలు ఇచ్చారు. వామనబువ బ్రహ్మచారి దత్తభక్తుడు. 1872లో స్వామీజీ దర్శనం కొరకు అక్కలకోట బయలుదేరాడు. దారిలో నదిని దాటలేక నిలబడితే సమర్థులే ఆ నీళ్ల మీద నడిచి వచ్చి అతనికి దర్శనమిచ్చి, నీవు నా బిడ్డవి, నా దగ్గర ఉండి నన్ను సేవించుకో, నీకు కావలసిన శక్తి ఇస్తాను, నీకు బ్రహ్మనిష్ట తప్పక ప్రాప్తిస్తుంది అని అన్నారు. వామనబువ కట్టుకున్న వస్త్రములన్నీ తీసివేసి కౌపీనముతో నిలబడ్డారు. స్వామీజీ అతనికి కమండలము ప్రసాదించి ఆశీర్వదించారు. 1876లో ఎన్నో వ్యాధులతో బాధపడుతూ నీటిలో దూకి మరణం పొందాలని సిద్ధంగాగా స్వామి ప్రత్యక్షమై, నీ పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితమే ఈ జన్మలో నీవు అనుభవించే కష్టసుఖాలు. వాటి నుండి పారిపోదామంటే అది అవివేకం.
ఎంతటి వారికైనా ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన నీ కర్మ నశించదు. నీ ఖాతాలో అలాగే ఉండిపోతుంది. దానిని నీవు మరో జన్మలో అనుభవించాలి. అనుభవిస్తే కానీ కర్మ హరించదు. దైవ సాధనకు ఓర్పు అలవరుచుకోవాలి. శారీరక బాధలు, రోగాలు దైవము పట్ల అతని నమ్మకానికి పరీక్ష. ఆత్మస్థైర్యము లేని సాధకుడు దైవాన్ని చేరుకోలేడు. ప్రారబ్ధ కర్మ వలన ఏర్పడే సుఖదుఖాలు సాధకుణ్ణి నిప్పులో వేసిన బంగారం వలె పరిశుద్ధుణ్ణి చేస్తాయి అని హితబోధ చేశారు. వామనబువ్వ స్వామి పాదాలపై పడి గట్టిగా హత్తుకున్నాడు. స్వామీజీ అదృశ్యమయ్యారు. స్వామి చరిత్ర గురులీలామృతము అనే పుస్తకాన్ని మరాఠీలో వ్రాశారు. శ్రీకృష్ణ సరస్వతిని అనుగ్రహించారు. నా ప్రతిరూపమే నీవు అని అన్నారు. స్వామీజీ శ్రీకృష్ణ సరస్వతి ప్రతిరూపమే అని కొందరు భావించారు. గోపాల కేల్కర్ స్వామి అనుగ్రహం పొందాడు. ఇతనికి గోపాల్ బువ్వ అనే పేరు వచ్చింది. స్వామి సమర్థ సమాధి అయినట్లు గోపాల బువ్వకు టెలిగ్రామ్ వచ్చింది. ఆయన భరించలేకపోయాడు. గురువు లేక జీవించే కన్నా మరణించటమే శరణ్యమని నిర్ణయించుకోగానే స్వామి 3వ రోజున సశరీరులై గోపాల బువ్వకు దర్శనమిచ్చి, నాకు మరణము లేదు, నేను జీవించే ఉన్నాను, నా భక్తులు పిలిస్తే పలుకుతాను, వారి యోగక్షేమాలు చూడటం నా బాధ్యత, భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని రాలిపోయేదాకా దైవ సేవలోనే వినియోగించాలి అని చెప్పారు. రాహా శాస్త్రి, అన్నా సాహెబ్, పట్వర్ధన స్వామి అనుగ్రహాన్ని పొందారు. ఇలా స్వామి ఎందరికో ఆధ్యాత్మిక ప్రగతిని కలిగించారు. శ్రీ స్వామి సమర్థ. జయ జయ స్వామి సమర్థ. శుభం. Subscribe and share my channel Sudarsana.